అన్నా నేను వెళ్ళొస్తానన్నా. సరే రేపు త్వరగా వచ్చేయి. హా అన్నా. అన్నా పనంతా అయిపోయింది, నేను వెళ్ళొస్తా. సరే రేపు పొద్దున్నే త్వరగా వచ్చేరా, బైపాస్లో ఏదో ఆటో పని ఉందంట. రేపు షావుల్ అన్న కూడా వస్తాడు కదన్నా. వస్తాడు. ఏమి? అది నేనొక్కనే పని సరిగ్గా చేయలేనన్నా. షావుల్ అన్న కూడా తోడుగా ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. అవునా? సరే అన్నా, వెళ్ళొస్తా. నమస్తే అన్నా. రారా షావుల్, నువ్వు ఒక పని చేయాలి. నేను చెప్పేదాకా నువ్వు లోపల స్టోర్ రూమ్ లో ఉండిపో. ఎందుకన్నా? మరీ చెప్తాలేరా, వెళ్ళు. సరే అన్నా. అన్నా రారా నరసింహ, ఈరోజు షాహుల్ ఏదో పనుండి రాలేదురా. పనికి నువ్వు కనువే వెళ్ళాలి. లొకేషన్ వాట్సాప్లో సెండ్ చేసా, చూసుకో. అన్నా. అన్నా అక్కడ పనంతా అయిపోగొట్టేసా అన్నా. రే షాహుల్, నాతో షాహుల్ అన్న రాలేదని చెప్పారు కదన్నా. జీవితం అంతా అందరూ మనతో కలిసి ఉండర్రా. కొన్ని సమయాల్లో మనమే ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది. నువ్వు వెళ్ళేటప్పుడు నీ ముఖంలో ఉన్న భయం నువ్వు మరీ తిరిగి వచ్చేటప్పుడు అది నవ్వులా ఎలా మారింది? ఎందుకంటే నువ్వు నీ భయాన్ని ఎదిరించి నువ్వు ఒక్కడివే ఆ పనిని పూర్తి చేసావు కాబట్టి. అందరి జీవితాల్లో ఇలాంటి పరిస్థితి వస్తుందిరా. ఇది అర్థం చేసుకోవాలనే నిన్ను ఒంటరిగా పనికి పంపించా. ఇక మీదట నువ్వు ఒకడివే వెళ్ళి పని చేసుకోగలవు కదా. తప్పకుండా అన్నా.